వసంత కృష్ణ ప్రసాద్కి పాజిటివ్ ఇమేజ్ ఉంటుంది అక్కడ. ఇంకోటి ఏంటంటే గతంలో అక్కడ ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ప్లస్ మైనస్ 2 ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్ అయితే ఫైనాన్షియల్గా తట్టుకోగలుగుతాడు. దేవినేనితో తట్టుకోవాలంటే కావాలంటే 200-300 కోట్లు ఖర్చు పెట్టగలడు ఉమా. ఆ స్థాయిలో తట్టుకోగలిగినోడు వసంత కృష్ణ ప్రసాదే కనబడుతున్నాడు. ఇక్కడ ఏంటి అంగ అర్ధబలాలు 2 చూస్తారు ఎలక్షన్స్. అందులో ఇప్పుడు అర్ధబలం కూడా చూసుకోవాలి కదా, ఆ రూట్లో ఏమన్నా ఉండదు. జోగి రమేష్ తట్టుకోలేడు అట్లాంటి దానికైతే. స్థాన చలనాలు ఈ మార్పులు అనేవి ఒక రకంగా ప్రమోషన్ల పరీక్షల వీళ్ళకి 2 కూడా ఉంటాయి. ప్రమోషన్లతో ఇక్కడ దీంట్లో ప్రాంతీయ పార్టీలో ప్రమోషన్ ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రమోషన్ అంటాం. అంటే ప్రమోషన్లు నేను ఎందుకు అంటున్నానంటే కొంతమంది వినిపిస్తున్నది ఇక్కడ కూడా వచ్చి గెలిస్తే రేపు పొద్దున వీళ్ళకి ఖచ్చితంగా క్యాబినెట్ లో స్థానం ఉంటుంది, గెలిపిస్తే ఆ సీట్ ని, అలాగా వస్తే కనుక ప్రమోషన్, లేదంటే అది పెద్ద పరీక్ష వాళ్ళకి. ప్రాంతీయ పార్టీల్లో అట్లాంటి గ్యారంటీలు ఏమి ఉండవు. అది జగన్ ఇస్తానని చెప్తే తప్పించి ఈ దఫా ఎవరికి చెప్పినట్టే కనిపించింది. భరత్ తప్ప ఇదివరకటి రోజుల్లో అయితే ఆ లెక్కలు ఉండేవి, కానీ ఆ కాన్సెప్ట్ లో వర్కౌట్ ఈ దఫా అయితే ఎవరికి చెప్పట్లేదు. కాబట్టి క్రిందటిసారి చెప్పి కొంతమందికి ఇవ్వలేకపోవడం వల్ల పరువు పోగొట్టుకునే దానికంటే, అంటే తనకు ఒకసారి మాట చెప్తే నిలబడాలనేటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి ఆ ఫీలింగ్ పోగొట్టుకోకూడదు అన్నటువంటి ఉద్దేశం ఏదో ఉన్నట్టుంది. అంటే తన మాట అంటుంటాడు కదా, మాట తప్ప మడం తిప్ప, అందులో కొన్ని మాట తిప్పాల్సి వచ్చింది. కాబట్టి అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎక్కువ చెప్పట్లేదు అనుకుంటా. తన యాటిట్యూడ్ చూస్తుంటే అర్థమవుతున్నటువంటి కాన్సెప్ట్. సామాజిక సమీకరణాలు, సామాజిక న్యాయం, సీనియర్ నేతలను దూరం చేసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే రాజీనామాల సంఖ్య కూడా పెరుగుతుంది, ఇంకా ఉన్నాయి అంటున్నారు. అఫీషియల్ గా డిక్లేర్ అవ్వలేదు కానీ